దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. రండి, మనం పరిశుద్ధ గ్రంథాలు తెరచి లేఖనాన్ని చూచి లేఖన క్రీస్తు స్వరాన్ని మనం ఆలకిద్దాం. దేవుని బిడ్డలారా, మూలవాక్యాన్ని చదువుకుందాం ధ్యానాంశంగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు ధ్యానాంశంగా చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టియుంచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ పరమ తండ్రి, మహాఘనుడా, నీకే స్తుతులు వందనాలు. స్వామి, నీ నామమును స్తుతిస్తున్నాను. ఈ రాత్రి తండ్రి, నీవే నీ యొక్క మాటను తండ్రి బయలుపరచుమని వేడుకుంటున్నాను. దేవా, నీ ముఖమును మేము చూడాలి, నీతో మేము నడవాలి, బలపడాలి, ఆత్మయందున బలపడాలి, ఆధ్యాత్మికముగా శక్తివంతులం కావాలి. బలముతో విశ్వాసయాత్రలు, భక్తి యాత్రలు బలముతో సాగాలి. స్వామి, నీతో నడిస్తేనే సాధ్యం. నడిపించండి, కృపతో నింపండి. నీ వాక్య శక్తిని నాలో మాలో అందరిలో నింపండి. దేవా, నీ కృప ద్వారా మమ్మను బలపరచమని, నడిపించమని యేసు నామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ధ్యానాంశమును మనము పరిశీలనగా చూచినట్లయితే చాలా అద్భుతమైన సందేశము దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ సందేశము ఏమిటి అంటే, మోషే భక్తుని జీవితములో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మనకు సందేశం. ఆ సంఘటనను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఆత్మీయ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికంగా మనం శక్తివంతులమై భక్తి యాత్రలో మనం కొనసాగగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మూలవాక్యములో మొట్టమొదటి మాట మోషే
పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి గమనించాలి. మోషే భక్తుడు ఎంత తెగింపు కలిగిన వ్యక్తో ఈ లేఖనాల ద్వారా మనం తేటగా గ్రహించగలుగుతూ ఉన్నాం. అతడు తెగించి ఇంత ఉన్నతమైన నిర్ణయమును తీసుకొని దైవ చిత్తానికి లోబడి దేవుని సంకల్పాన్ని ఎరిగి బలముతో ముందుకు సాగడానికి కారణము ఏమిటో అక్కడ లేఖనములో స్పష్టముగా వ్రాయబడి ఉంది. ప్రియులారా గమనించండి, 24 వచనములో నేను చదువుతూ ఉన్నాను. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఐగుప్తు ధనము కంటే. తరువాత అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడట. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ప్రియులారా గమనించండి, ఐగుప్తు ధనమును వద్దనుకున్నాడు. ఐగుప్తు ధనము అక్కరలేదు అనుకున్నాడు. 2, పాపభోగమును అనుభవించడానికి ఇష్టపడలేదు. పాపభోగము అక్కరలేదనుకున్నాడు. ఇకపోతే 3వ సంగతి చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఐగుప్తు ధనమును కాదన్నాడు. పాపభోగములు చేయడానికి తనకెంతో స్వేచ్ఛ అనేది ఉన్నప్పటికీ, స్వాతంత్ర్యము అనేది ఉన్నప్పటికీ ఒప్పుకోలేదు. పాపభోగములు నాకు అక్కరలేదనుకున్నాడు భక్తుడు. మరొక మాట మనం చూడాలి. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండడానికి ససేమిరా ఒప్పుకోలేదట. ఇంత కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నటలో భక్తుని యొక్క స్థితిని ఒక్కసారి మనము గ్రహించగలగాలి. ఇంత గొప్ప నిర్ణయాలను తీసుకునుటలో, ఇంత జాగ్రత్తగా ఆలోచించుటలో భక్తుని యొక్క ఎదుగుదలను మనము గమనించాలి. ఏ స్థితిలో మోషే భక్తుడు ఉన్నాడు అనేది మనం గమనించినప్పుడు ఆ స్థితిని బట్టి ఆ నిర్ణయములు తీసుకోగలిగాడు అనేది మనం గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదటి మాట చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అనే మాట ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడట? మోషే పెద్దవాడైనప్పుడు. అంటే ఎదిగాడు, ఆలోచిస్తున్నాడు, సమస్తమును పరీక్షించగలిగే స్థితిలో ఉన్నాడు, పరీక్షిస్తున్నాడు. ధనములో ఉన్నదా సంతోషము, పాపభోగములలో ఉన్నదా సంతోషము, లేక
రాజరికములో ఉన్నది ఆ సంతోషం. ఫరో కుమార్తెగా ఉంటే ఆ ఘనత వేరుగా ఉంటుంది. ఆ ఘనత విషయములోన సంతోషం సమస్తమును తేటగా గ్రహిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఈ పరిశీలనలు భక్తునికి అర్థమైన విషయం. ప్రియదేవుని బిడ్డలారా, చివరిలో ఒక మాట చెప్పాడు, బహుమానమునందు కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచి, కలుగబోవు బహుమానమునందు. ఇంతకు ఏ విషయములో సంతోషమున్నది అనే దాని మీద పరిశీలన చేసి చివరికి ఒక మాట అన్నాడు, కలుగబోయే ఒక బహుమానం ఉన్నది, దాని మీద నేను దృష్టిని పెడుతున్నాను. అంతవరకు బాగానే ఉంది. కానీ భక్తుడు ఈ విధముగా ఆలోచించడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అంటే, మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట చెప్పబడింది. మోషే పెద్దవాడైనప్పుడు అనగా అర్థం ఏంటంటే, పెద్దవాడుగా ఉండుట అనగా దాని భావము మారుతుంది. ఆ మాట యొక్క అద్భుతమైనటువంటి వివరణ మనకు అర్థము కావాలి అంటే, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయములోనికి రండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. నేను పిల్లవాడనయున్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. గమనిస్తున్నారా ప్రియులారా? నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలెనే తలంచాను, పిల్లవాని వలె యోచించాను. అంటే నా తలంపు చాలా సంకుచితముగానే ఉండేది. పిల్లవాని తలంపులతో ఆలోచించాను, పిల్లవాని ఆలోచనలతో ఉన్నాను. పిల్లవాడు ఎంత గ్రహించగలుగుతాడు అంతే గ్రహించాను, అదే అవలంబించాను. కానీ ఇప్పుడైతే పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. దేవునికి స్తోత్రం. పిల్లవాని చేష్టలు మానివేసి అంటే పిల్లవాళ్ళ చేష్టలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. వారి యొక్క చేష్టలు వేరు, వారి ఆలోచనలు వేరు, వారి యోచన పద్ధతి వేరు. వారు అనుకున్నదే సరైనది అనుకున్నంతగా వారి ఆలోచన ఉంటుంది. పిల్లవాని మనస్తత్వం. భక్తి జీవితములో కూడా ప్రారంభములో పిల్లవాని మనస్తత్వం ఉంటుంది. ఎదగాలి, బాగా ఎదగాలి. ఎదిగినప్పుడు ఏది ప్రయోజనకరమైనదో అర్థమవుతుంది. చాలామంది బాప్తిస్మం పొందిన తరువాత ఏళ్ళు గడుస్తాయి, 20, 30, 40 ఏళ్ళు మా రక్షణ అనుభవం అని చెప్పుకునే వ్యక్తులు ఉంటారు. కానీ దేవుని వాక్య విషయములో మాత్రం ఏమాత్రము బలము లేనటువంటి వ్యక్తులుగా ఉంటారు, పసిపిల్లలుగా ఉంటారు. ఎదుగుదల అనేది ఉండదు. బాప్తిస్మము యొక్క వయస్సు అయితే పెరిగింది తప్ప ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యము చేత నింపబడి బలపడి నడిచెడి ఆ శక్తి అయితే కలగలేదు. బాప్తిస్మము తీసుకున్న దగ్గర నుండి వయస్సు లెక్క అన్నమాట. 30 ఏళ్ళ రక్షణ అనుభవము అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. నేను ఒక మాట ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చూపించే అడగాలని ఆశిస్తున్నాను. ఏమిటంటే, హెబ్రీ పత్రిక
5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము నుండి చదువుతున్నాను. 11వ వచనము నుండి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము, తెలియజేయుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, ఏమై ఉండాలట? కాలమును బట్టి చూస్తే బాప్తిస్మం పొందిన ఆ సమయము నుండి లెక్కగట్టుకుంటూ వెళితే 10, 20, 30, 40 ఏండ్లు. కాలమును లెక్కించి చూస్తేనేమో మీరే ఒక బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అంటే వారు బోధకులేమీ కాదు, సాధారణ విశ్వాసులుగానే ఉన్నారు. వారితోనే కదా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నది. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, కాలమును బట్టి చూస్తేనేమో మీరు ఏ స్థాయిలో ఉండాలి? బోధకులు అనే స్థాయిలో ఉండాలి. కానీ చూడండి, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చేను. గమనిస్తున్నారా? ఎంత ఆశ్చర్యకరమైన విషయము. కాలం పెరిగింది కానీ మూల పాఠములు తెలియవు. మూల పాఠములు మరలా మీకు బోధింపవలసి వచ్చేను. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితితో ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. మూల పాఠములు కూడా తెలియకుండానే 30 ఏళ్ల రక్షణ జీవితం, మూల పాఠాలు తెలియదు. ఎన్ని ఏండ్ల నుండి సంఘములో సభ్యురాలుగా ఉన్నావు అని అడిగితే 30-40 ఏండ్ల రక్షణ అనుభవం అండి. విశ్వాసిగా ఉన్నాను, నేను చాలా అనుభవమును సంపాదించాను. కానీ మొదటి మూల పాఠములు తెలుసు అంటే, అసలు మూల పాఠాలు అంటే ఏంటండి? మూల పాఠాలు అంటే ఏంటండి? అంటే పునాది లేకుండా 40 ఏళ్ళు గడిచిపోయింది. మూల పాఠాలు తెలియకుండా 40 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచిపోయింది. మొదటి మూల పాఠముల విషయమే అర్థము కాకుండా రక్షణలో 30 ఏళ్ళు గడిచిపోయింది. ఇది సంతోషించాలంటారా లేక బాధపడాలంటారా? ఇది సంతోషించే విషయమా? ఇది విచారకరమైన సంగత. దేవుని బిడ్డలారా గమనించాలి. ఒక వ్యక్తి సరైనటువంటి రీతిలో సరైన విధానముతో ముందుకు సాగాలి అంటే ఒక్క మాట చెబుతున్నా వినండి, ఆధ్యాత్మిక జీవితములో పెద్దవాడు కావాలి, ఆలోచనపరుడు కావాలి, వయస్సు వచ్చిన వాడు కావాలి. అప్పుడే తగు నిర్ణయములతో ముందుకు సాగగలుగుతాడు. మనం చదివిన మూలవాక్యం చాలా ఉన్నతమైనది. మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట చెప్పబడింది. మోషే పెద్దవాడైనప్పుడు బలమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అలానే దేవుని శక్తివంతమైనటువంటి వాక్యము చేత నీవు నింపబడాలంటే నీకు కూడా వయస్సు పెరగాలి. ఆ మాట దేవుని వాక్యములోనే వ్రాయబడింది, వయస్సు పెరగాలి అని. 5వ అధ్యాయములోని హెబ్రీ పత్రికలో చదువుదాం 13వ వచనము నుండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు, గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క శక్తివంతమైనటువంటి కార్యం అర్థమవుతుంది, దేవుని యొక్క ఆలోచన అర్థమవుతుంది, తన ఉద్దేశం అర్థమవుతుంది, తన మనస్సును గ్రహించగలుగుతాం.
ఈ భూమి మీద ఆయన దేనినైతే నెరవేరాలని, ఏ చిత్తమైతే నెరవేరాలని దేవుడు కోరుకున్నాడో అది అర్థము చేసుకోగలుగుతాం. ఎప్పుడు? వయస్సు వచ్చిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు, వయస్సు వచ్చిన వ్యక్తులుగా. లేకపోతే పరిస్థితి ఎట్లుంటుందో వాక్యములోని చెప్పబడింది. 12వ వచనం చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. బలమైన ఆహారం పెట్టినా తినలేరు. ఎందుకు? పాలు త్రాగేడి అంత పసి ఆలోచనతో సంఘాలలో ఉంటున్నారు. పాలు త్రాగే వ్యక్తికి బలమైన ఆహారము కాని పెడితే ఏమవుతుంది? ఆలోచించి, అరుగుతుందా? జీర్ణమవుతుందా? అవ్వదు కదా. పౌలు భక్తుడు దేవుని బిడ్డలారా వేదన పడుతున్నాడు. ఇది వేదన, హృదయ వేదన. బలమైన ఆహారమును మీకు పెట్టాలి, కానీ పెట్టలేకపోతున్నాము. చూస్తున్నారా? 11వ వచనం. మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. చెప్పడము కష్టం, తెలియజేయడం కష్టము అంటున్నాడు. ఎందుకు? ఇక్కడ వయస్సు రాలేదంటే అర్థం ఏంటంటే మందులై ఉన్నందున దేవుని సత్యమునకు చెవి ఇవ్వడము లేదు, దేవుని వాక్యమునకు చోటివ్వడము లేదు. నాకు తెలిసినదే సత్యము అనే భ్రమలో బ్రతకడము ద్వారా అసలు మూల పాఠములు, అసలు సిద్ధాంతమే లేకుండా బ్రతకటం అనేది పరిపాటి అయిపోయింది. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు చెబుతున్న మాట అది. బలమైన సంగతులున్నాయి, బలమైన ఆహారమును పెట్టాలి, కానీ మీరు ఆ బలమైన ఆహారమును భుజించలేరు. ఎందుకు? మందులై ఉన్నారు, మందులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలానే అదే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో కూడా మాట్లాడుతూ ఉన్న మాటను మనము చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే, శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. పసిబిడ్డలే అనియు మాట్లాడవలసి వచ్చాను. తరువాత చెబుతున్న మాట 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అన్నముతో పెంచలేదు. ఇప్పుడు మనము పాలతో పెంచబడాలా లేక అన్నముతో పెంచబడాలా? పాలతో పెంచబడే వయస్సు ఏమిటి? పసిప్రాయము. పసిప్రాయము, రక్షణ పొందిన కొద్ది కాలము మనము రక్షణ అనుభవము ద్వారా ముందుకు సాగడానికి దేవుని వాక్యమని పాలను స్వీకరించి ఆ పాలతో బలము తెచ్చుకుంటూ ఆధ్యాత్మికంగా మనం బలపడుతూ ముందుకు సాగుతూ ఉండాలి. ప్రియులారా, అది కొద్ది కాలము. ఒక పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రియులారా, గమనించండి. ఒక 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా పాలే పడితే ఏమవుతుంది? బలహీనుడుగా ఉంటాడా లేక బలవంతుడుగా ఉంటాడా? 20 ఏళ్ళు అయ్యింది, 25 ఏళ్ల వయస్సు వచ్చింది, అప్పుడు కూడా పాలే పోసి పెంచితే శక్తి ఎక్కడ నుండి వస్తుంది? శక్తి ఉండదు, బలం ఉండదు, ఆరోగ్యం ఉండదు. గమనించండి.
వయస్సు పెరుగుతున్న కొలది బలమైన ఆహారము కావాలి. ద్రవ పదార్థం అనేది కొంత మట్టుకే, ఘన పదార్థం మనకు కావాలి. దేవుని వాక్యం అనే ఆహారము చేత మనము నింపబడినప్పుడు మాత్రమే దేవుని కొరకు శూర కార్యములను జరిగించగలుగుతాం. దేవుని బిడ్డలారా, మనము దేవుని పక్షముగా నిలిచిన వ్యక్తులమై దైవ చిత్తము కొరకు బలమైన సాక్షిగా నిలబడాలనుకున్నప్పుడు మన స్థితి ఎలా మారాలంటే, ఒకటి, మూలవాక్యంలో చదివిన ప్రకారంగా మోషే పెద్దవాడైనప్పుడు ఎలా ఆలోచించాడో ఆ ఆలోచన రావాలి. 2, మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయములో పౌలు భక్తుడు చెబుతున్నాడు ఏమని? ఇప్పుడు నేను పెద్దవాడనై ఉన్నాను, పెద్దవాని వలెనే ఆలోచిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3, హెబ్రీ పత్రికల 5వ అధ్యాయములో అదే పౌలు భక్తుడు చెబుతున్నాడు, వయస్సు వచ్చిన వారు కావాలి అని. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయం 14 చదవండి ఒక్కసారి, ఒక్కసారి చదువుదాం. హెబ్రీ పత్రికలో, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును. దేవుని బలమైన ఆహారము చేత మన శక్తివంతులము అయ్యుండాలి ఖచ్చితముగా. ఎందుకు మనము దేవుని బలమైన ఆహారమును తీసుకోవాలి? ఒక్క మాట, దేవుని బలమైన ఆహారము చేత మనము నింపబడినప్పుడు మాత్రమే దేవుని పక్షముగా పోరాటము చేయగలుగుతాం. ఒక బలహీనుడు యుద్ధానికి పనికిరాడు. ఎలా యుద్ధము చేయగలుగుతాడు? శక్తివంతులుగా మనము కనబడాలి, నిలబడాలి. దేవుని వాక్య ఆహారము చేతనే ఆ శక్తిని మనము సంపాదించాలి. అంటే ఒక వ్యక్తి ఖచ్చితముగా దేవుని దివ్య వాక్య సత్యము చేత నింపబడాలి. దేవుని వాక్యం ఉన్నది, ఆ వాక్యములో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను చూడగలిగిన కన్నులు మనకు ఉండాలి. ఆత్మను చూసే కన్నులు మనకు కావాలి. అంటే దేవుని వాక్య సారాంశమును, సత్యవాక్య సారమును చూడగలిగినటువంటి కన్నులు మనకు కావాలి. దేవుని బిడ్డలారా, 2వ కొరింథీ పత్రికలో, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము చదువుదాం. 4వ వచనము నుండి, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము గలదు, మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనని కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరమునకు కాదు, ఆత్మకే అనే మాట చెప్పబడినది. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడలారా, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. దేవునికి స్తోత్రం. అక్షరం ఏం చేస్తుందట? చంపుతుందట. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. చాలామంది అక్షరము దగ్గర ఆగిపోయారు. అంటే అర్థం ఏంటి తెలుసా? పసిపిల్లల వలె ఆలోచించుట, పసిపిల్లల వలె యోచించుట, పసిపిల్లల పనులు చేయడం. ఇంకా ఇంతకు మించినటువంటి వాక్యము లేదు అని అభిప్రాయములోనికి రావడం అన్నమాట. పసిపిల్లల వలె ఆలోచన చేయడం అన్నమాట. అక్షరము దగ్గర నిలిచిపోయారు. కానీ పౌలు భక్తుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? అక్షరము దగ్గర ఆగిపోవద్దు, ఆత్మ జీవింపచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువారు చేసిన ప్రార్థన ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అని చెప్పి
ఆయన మనకు బయలుపరచుచున్నటువంటి ఉన్నతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? 119వ కీర్తన 160వ వచనములో చెప్పబడిన మాట, నీ వాక్య సారాంశమే సత్యము అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యమందున వారిని ప్రతిష్ఠ చేయుము అని యేసు ప్రభువారే చెప్పారు. నీ వాక్యమే సత్యము అని యేసు ప్రభువారే చెప్పారు. నీ వాక్యమే సత్యము అను మాటను వివరిస్తూ భక్తుడైన దావీదునకు బయలుపరిచాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ. దావీదు భక్తునికి బయలుపరిచాడు ఏమని? ఆ వాక్య సారాంశము కావాలి అని. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్య సారాంశము సత్యము, దానిని ఆ సారమునే ఏమంటున్నాడు ఇక్కడ? వాక్యము లోపల ఆత్మ ఉన్నది అని. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యమున్నది, ఆ వాక్యములో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను పట్టుకున్నవాడు ధన్యుడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు వాక్యము మాకు తెలుసు అనేవాళ్ళు ఎక్కువయ్యారు తప్ప వాక్యమై ఉన్నటువంటి యేసునాథుని శక్తిని గ్రహించలేకపోతున్నారు. యేసు మాకు తెలుసండి, కానీ యేసు శక్తిని చూడలేకపోతున్నారు. వాక్యము నాకు తెలుసండి అంటున్నారు, వాక్య సారాంశమును గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, పాలు తాగే వ్యక్తులుగా ఉండడం అంటే ఏదో వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోవడము తప్ప ఆ లేఖనములు దేవుడు నింపినటువంటి సారమును చూడకపోవడము ఎంత వేదనకరమో గ్రహించాలని ప్రేమతోనే తెలియజేస్తున్నాను. వాక్యం దొరికింది కానీ వాక్య సారము దొరకలేదు. వాక్యం మాకు దొరికింది అంకంతే. మరి ఒకవైపునేమో నీ వాక్య సారాంశము సత్యముని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇంతకు సారాంశం అంటే ఏమిటో గ్రహించాలి అనేది ఇంగితము మనకు అవసరం. ఇంగితం మనకు కావాలి. ఇలా ఆలోచించే వ్యక్తి ఎవరో తెలుసా? మోషే భక్తునిలా ఎదిగినవాడు, పౌలు భక్తునిలా ఎదిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే పెద్దవాడైనప్పుడు, అది మన అంశము, పెద్దవాడైనప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు మనం మోషే మహాప్రవక్త అంటున్నాము కదా, గొప్ప ప్రవక్త, గొప్ప నాయకుడు అని మనం ఎంతగానో ప్రవక్తను గురించి మాట్లాడుతున్నాం. ప్రవక్త ద్వారా దేవుడు పంపినటువంటి సందేశములను ప్రకటిస్తున్నాము కదా. మరి ప్రవక్తను గురించి లేఖనములో చెప్పబడిన మాటను కూడా మనం గ్రహించాలి కదా. మోషే పెద్దవాడైనప్పుడే కదా ఐగుప్తు ధనమును కాదన్నాడు, పాపభోగము అక్కరలేదన్నాడు, ఫరో కుమార్తెగా ఉండనన్నాడు. ఎప్పుడు ఈ ఆలోచన కలిగింది? పెద్దవాడైనప్పుడు. అంటే పెద్దవాడైనప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పౌలు భక్తుడు కూడా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయములో నేను ఇప్పుడు పెద్దవాని వలె ఆలోచించుచున్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు భక్తుడు చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నది కదా ప్రియ దేవుని బిడ్డలారా. అంటే మనం ఇప్పుడు పౌలును పోలి నడుచుకోవాలంటే ఈ విషయములో కూడా పౌలును పోలి నడుచుకోవాలి. పౌలు భక్తుని పోలి నేను కూడా పెద్దవాడనై, జ్ఞానమందున పెద్దవాడనై, ఆలోచన యందున పెద్దవాడనై, దేవుని లేఖనములను గ్రహించి పాటించుట యందున పెద్దవాడనై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏంటో పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయములో ఏంటో తెలుసా? ప్రవచనాలు నిలిచిపోయాయి అని చెప్పినటువంటి వ్యక్తులను పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భాషలు నిలిచిపోయాయి, ప్రవచనాలు నిలిచిపోయాయి అనే వ్యక్తులను గూర్చి పౌలు భక్తుడు మాట్లాడుతూ మనకు ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. అక్కడ ఏ సందేశం ఇస్తున్నాడు?
పిల్లల మనస్తత్వము అది అన్నాడు. ఏ మనస్తత్వం? చంటి పిల్లల యొక్క మనస్తత్వం. ఇంకా వాళ్ళు ఎదగలేదు. అంటే ఎదిగిన వాడైతే ఎలా ఆలోచిస్తాడో పౌలు భక్తుని మనము చూస్తేనే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే కదా పౌలు భక్తుడు చెప్పినది, మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు చెప్పిన మాట అది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక అద్భుతమైన మాట కూడా చెప్పబడినది. ఏంటంటే 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయము చూద్దాం. 16వ వచనము, 1వ అధ్యాయం 16వ వచనములో కూడా, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింప బోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినను నా యందు కనుపరచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు 16వ వచనంలో, ఏమని? నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తే నియమించాడు. దేవునికి మహిమ. నేను మాదిరి అన్నాడు అంటే అన్ని విషయములలో మాదిరి కదా. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి విషయం ఏమిటంటే, పౌలు భక్తుడు నేను ఇప్పుడు పెద్దవాని వలె అనే మాట ఉపయోగిస్తున్నాడు. అంటే మనము కూడా దేవుని వాక్యమును గ్రహించాలి అంటే ఏ స్థాయిలోనికి వెళ్ళాలి? మనము ఎదగాలి, ఆలోచన పరముగా ఎదగాలి, బుద్ధిపరముగా ఎదగాలి, దేవుని వాక్యమును గ్రహించే విషయములోనూ ఎదగాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. ఎదిగిన వ్యక్తులముగా దేవుని మీద ఆధారపడినప్పుడే దేవుని యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, 1 కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయములో 10వ వచనములో వ్రాయబడిన మాట, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అనే మాట చెప్పబడినదంటే, అంటే దేవుని సంగతులు, ఆశ్చర్యకరమైన విషయములు, మర్మములు, యుగములలోను తరములలో మరుగు చేయబడిన ఆ సంగతులు, పౌలు భక్తునికి దేవుడు బయలుపరిచిన ఆ ప్రత్యక్షతను మనము పొందుకోవాలి అంటే, ఇక్కడ 10వ వచనములో స్పష్టముగా చెప్పబడిన సందేశం ఏంటి? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. దేని వలన? ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు ఎదిగిన వ్యక్తులమై పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మర్మములను మనము గ్రహించగలమో లేదో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు గనుకనే ముందు ఆయన తన శక్తితో మనలను నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ఆత్మ బలముతో, ఆత్మశక్తితో నింపుతాడు. ఎందుకో తెలుసా? కొంతమందికి దేవుని ఆత్మ ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షత అనేది కన్నుల ముందు లేఖన ఆధారములతో కనబడుతున్నప్పటికీ వారు గ్రహించలేరు. పౌలు భక్తుడు కూడా చెప్పిన మాట అదే, మీరు మందులై ఉన్నందున నేను మీకు చెప్పిన విశదపరచుట కష్టం. అంటే నేను వివరించిన మీరు మందులుగా ఉన్నారు కనుక మీకు అర్థం కాదు అన్నాడు. అంటే మనకు అర్థం కావాలి అంటే ఎవరు కావాలి? ఇప్పుడు మనకు సహాయముగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేయాలి? బుద్ధి యందున మన ఎదిగేటట్లు చేస్తాడు, జ్ఞానమందున ఎదిగేటట్లు చేస్తాడు, లేఖన మర్మములను ఎరుగునట్లుగా మనలో తన శక్తిని నింపుతాడు. నింపిన తరువాత మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మర్మములను విప్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మనం గ్రహించగలుగుతాం. అందుకనే కొంతమంది దేవుని బిడలు దేవుని ఆత్మ సత్యములను, లేఖన స్వరమును ప్రకటించిన తరువాత కొందరు దేవుని సేవకులు బాధపడుతూ ఉంటారు. చాలా వేదన కలుగుతుందన్నమాట. అయ్యో, దేవుడు బయలుపరిచినటువంటి సత్యమంతటిని
భారముతో ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు అంగీకరించడము లేదు అనే ఒక వేదన సత్యబోధకునికి, సేవకునికి భారము కలిగినటువంటి వ్యక్తులకు కలుగుతుంది. అసలు కారణాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆ మర్మమును గ్రహించే స్థాయిలో లేరు. ఈ సత్యమును చూడగలిగినంత స్థాయిలో లేనందు చేతనే ఆ మర్మమును స్వీకరించలేకపోతున్నారు, ఆ సత్యమును స్వీకరించలేకపోతున్నారు. అందుకని పౌలు భక్తుడు చెప్పింది మనకు గుర్తుండాలి, మీరు మందులయున్నందు చేతనే అంటున్నాడు. అంటే అత్యవసరంగా దేవుని సత్యమును గ్రహించాలంటే మందమత్తు పోవాలి. మనసులో ఉన్నటువంటి మత్తు వదిలిపోవాలి. నేరుగా లేఖన సత్యం మనలోనికి వచ్చి క్రియ జరిగించునంతగా దేవుని రక్తము చేత ముందు హృదయము, ఆలోచన కడగబడాలి. దేవుని పరిశుద్ధ అగ్నితో కాల్చబడాలి. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు దేవుని వాక్య సత్యము చేత వెలిగించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడలారా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, నేను మీకిచ్చు ఈ ప్రత్యక్షత మీరు గ్రహించాలంటే మీరు ఎదిగిన బిడలుగా ఆలోచించాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకిస్తున్నటువంటి సందేశం. పసిపిల్లలుగా ఉన్నంత కాలము ఎదగలేరు. దేవుని సిద్ధాంతం అర్థము కాదు. దేవుని వాక్య సంబంధమైన బోధలు ఎదగలేరు. ఎందుకంటే ప్రియ దేవుని బిడలారా, ఈనాడు మనం చూస్తున్నాం. ఒక మాట చెబుతాను, విమర్శ కాదు కానీ గొప్ప గొప్ప దైవజనులుగా పిలువబడుతున్న వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఎన్నెన్నో సందేశాలు వారు మాట్లాడుతూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. చక్కగా మాకు అర్థమవుతుందండి అంటున్నారు. ఎంతో చక్కగా మేము గ్రహించగలుగుతున్నాం. ఆదరణ కలుగుతుంది, ఓదార్పు కలుగుతుందని వీడిలో చాలామంది చెప్పే విషయాలు మనం వింటూ ఉన్నాం. కానీ అదే వ్యక్తుల యొద్దకు లేఖన ఆధారముల ద్వారా మూల పాఠములు, సిద్ధాంతపరమైన సంగతులు, ఈ తలములో దేవుని పని ఏమిటో స్పష్టముగా లేఖన ఆధారముల ద్వారా చూపిస్తున్నప్పుడు మైండ్ చెదిరిపోయి అసలు మీరేం చెబుతున్నారో మాకు అర్థం కావట్లేదు అంటున్నారు చాలామంది. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, లేఖన ఆధారముల ద్వారా ఒక దైవజనుడు మాట్లాడుతూ అత్యవసరముగా అంత్యకాలములు ఏ సందేశమైతే అవసరమై ఉన్నదో ఆ సంగతులను భారముతో ప్రకటన చేస్తున్నప్పుడు ఆ ప్రత్యక్షతను ఆధారముల ద్వారా నిరూపిస్తున్నప్పటికీ మాకేమీ అర్థం కావడము లేదు అని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇక్కడే మొట్టమొదట మనం గమనించాలి సేవకులకు, వాక్య సేవకులకు తేడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్య సేవకులు ఉన్నారు. వాక్య సేవకుల సందేశము అనేక మందికి అర్థం కావడము లేదు. వాక్య సేవకులు ఉన్నారు, సాధారణ సేవకులు ఉన్నారు. ఇక్కడ నేను రెండు విషయాలు చెబుతున్నాను. ఒకటి వాక్య సేవకులు, అది నేను చెప్పిన మాట కాదు, దేవుని వాక్యములోనే వ్రాయబడినటువంటి విషయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనాలు. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము. ఏ సేవకులట? వాక్య సేవకులైన వారు. అదే కదా మనం మాట్లాడుకుంటున్న విషయం. అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు చెబుతున్నప్పుడు సాధారణంగా అర్థమైపోతున్న విషయము చిన్న సేవకుడే. ఏమండి, ఒక 50-60 మంది సంఘముతో
100 మంది సంఘముతో కూడుకొని లోతైనటువంటి మర్మములను మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థం కావటము లేదండి అంటున్నారంటేనే ఇప్పుడు మీరు గ్రహించండి, ఆ మర్మములను పలుకుతున్న వ్యక్తి వాక్య సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్య సేవకుడు అంటే ఆ వాక్య సేవకుని ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి సందేశం ఎవరికి అర్థమవుతుంది తెలుసా? మోషే భక్తునిలాగా నేను పెద్దవాడనైనప్పుడు అన్నాడు, చూశారా? అంటే ఎదిగిన వారన్నమాట. కొందరున్నారు ఎదిగిన వారు, ఎదిగిన వారికి మాత్రమే ఈ వాక్య సేవకులు ఎవరు అర్థమవుతుంది. ఎదిగిన వారికి మాత్రమే ఏది శ్రేష్టమైనదో, ఏది రమ్యమైనదో, ఈ కడవరి కాలములో ఏది నన్ను పునాది మీద నిలబెడుతుందో ఆ బోధ అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ఎదిగిన తరువాత చెప్పిన మాటలు గమనించాలి మనం. దేవుని బిడ్డలారా, ఎదిగినప్పుడు ఏం చెప్పాడో, మునుపు ఏం చెప్పాడో, ఆ సంగతులను గూర్చి మనం జాగ్రత్తగా పరిశీలనతో చూచినప్పుడు మనము నిలబడవలసిన స్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు దేవుడు ఏ విధముగా మనను మలుస్తున్నాడో అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, మనం అనేక సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం, సౌలును తప్పించి దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు అని. దావీదును ఏర్పాటు చేసుకోవడానికి అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి అసలు ఉద్దేశం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనములో 2వ భాగం, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. నా ఉద్దేశములు ఎరిగినవాడు. ఎరిగిన వాని యొక్క సేవ ఎలా ఉంటుందంటే 36వ వచనములో కూడా చెప్పబడిన మాట, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసే. దేవునికి స్తోత్రం. ఎవరి సంకల్పము అది? దేవుని సంకల్పం. ఎవరి సంకల్పమును ఎరిగి సేవ చేస్తున్నాడు? దేవుని సంకల్పమును ఎరిగి సేవ చేస్తున్నాడు. ఆ సంకల్పము ఎవరికి అర్థమవుతుంది? ఆ సంకల్పమును ప్రేమించిన వారికి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రతి తరములోనూ దేవుని సంకల్పమును ఎరిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ప్రతి తరములో కూడా దేవుని ఉద్దేశము చొప్పున భక్తి జీవితాన్ని జరిగించాలనే జ్ఞానవంతులు ఉంటారు. వారికి వాక్య సేవకుల యొక్క వాక్యము, ఆ సత్యము అర్థమవుతుంది. వారు మాత్రమే గ్రహించగలుగుతారు. లక్షల మంది దూషిస్తూ ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే ఆ వాక్యమును గ్రహించగలుగుతూ ఉన్నారంటే కారణం ఏమై ఉన్నది ఏంటో తెలుసా? ఈ తరములో ఆ వ్యక్తిని గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరంటే సంకల్పము కొరకు తమ్మును తాము బలవంతులుగా నిలబెట్టుకున్న వ్యక్తులు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యము చేత బలవంతులుగా నిలబడిన ఆ వ్యక్తులు వాక్య సేవకులను గ్రహించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చెబుతున్నాను ప్రియ దేవుని బిడలారా, వాక్య సేవకులు ఉన్నారు. ఆ వాక్య సేవకులను గ్రహించాలి. గ్రహించువారు కొందరే. ఆ కొందరిని బట్టి మనం సంతోషించాలి. ఎందుకంటే వాళ్ళు మోషేలా ఆలోచించే వ్యక్తులు కనుక. వారు పౌలు భక్తుడు అంటే మనకు మాదిరికరమైన వ్యక్తి అన్నమాట. మనం ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాం పౌలు బోధలోనికి రావాలని. అంటే అర్థం ఏంటి? పౌలు పెద్దవాడి వలి ఆలోచించాడట.
అంటే ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి? పౌలు బాధలోనికి రావాలంటే పౌలులా ఆలోచించాలి. పౌలులా ఆలోచించేవారు మాత్రమే ఈ వాక్య సేవకులను వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనిస్తున్నారనుకుంటున్నాను. ఇక్కడ ఒక సందేశమును దేవుడు మనకు అప్పగిస్తున్నాడు. అప్పగించబడిన ఈ సందేశము ఏమిటి అంటే బలమైన ఆహారమును మనము స్వీకరించాలి. బలమైన ఆహారమును మనము స్వీకరించాలంటే వయస్సు వచ్చిన వారికి మాత్రమే ఇది సాధ్యము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటేనే అత్యవసరముగా ప్రతి ఒక్కరూ కూడా పసిబిడ్డలుగా ఇంతవరకు ఉన్నటువంటి వ్యక్తులు నిజముగా మీకు వాక్యం అంటే ఇష్టం ఉంటే, సత్యం అంటే అభిమానం ఉంటే, వాక్య సారము పట్ల మీకు భారం ఉంటే అత్యవసరముగా మీరు జ్ఞానమందున ఐశ్వర్యవంతులు కావాలి, ఉపదేశమందున ఐశ్వర్యవంతులు కావాలి, మీరు బలవంతులు కావాలి, శక్తివంతులు కావాలి, దేవుని వాక్యమును నింపుకున్నటువంటి శక్తివంతులు కావాలి. అత్యవసరముగా మార్పు రావాలి. ఎల్లప్పుడూ పసిబిడ్డలుగా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. ఖచ్చితంగా చెబుతున్నాను నేను. ఎల్లప్పుడూ నాకు పాలే కావాలి అనే స్థితిలో ఉన్నవాడు ఒక సోమరి. ఎదగడానికి ఇష్టం లేదు. 2-3 ఏళ్ళు పసి ప్రాయములు ఉన్నప్పుడు మాత్రమే పాలు అనేది అవసరం. వయసు పెరుగుతూ ఉంది, 10 ఏళ్ళు వచ్చింది, 15-20 సంవత్సరాల ప్రాయం వచ్చింది. ఆ స్థితిలో నీవు ఉంటే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడా? నీ వాక్యం ఎదగకపోతే దేవుడు మెచ్చుకుంటాడా? సత్యములు ఎదగకపోతే దేవుడు మెచ్చుకుంటాడా? మూల పాఠములు ఎరుగని వ్యక్తిగా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడా? వాక్య స్తంభములు రక్షణలోని ఎదగడానికి మూల స్తంభములు ఏమిటో ఎరుగని వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు మెచ్చుకుంటాడా? ఎలా మెచ్చుకుంటాడు? నేను ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, సరిపోతుందిలే అనే పరిస్థితిలో నీవు ఉంటే దేవుడు మెచ్చుకుంటాడా? లేదు కదా. దేవుడు మనకిచ్చినటువంటి సత్య సిద్ధాంతము సారము గ్రహించాలి కనుకనే దేవుడు మనకిచ్చాడు. గ్రహించకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు తన లేఖనములలో వ్రాయించాడు కనుకనే వాక్య సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్య సేవకుల ద్వారా మత్తు వదిలిపోవాలండి. మత్తుగా ఉంటే కుదరదు. ఒకవైపునేమో దేవుని రాకడ సమయము సమీపిస్తుంది. వేదనలకు ప్రారంభములో మనం ఉన్నాము. యేసయ్య త్వరగా రమ్మని ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపాటు లేకుండానే యేసయ్య త్వరగా రమ్ము, సిద్ధపడకుండా ఎలా త్వరగా రమ్మని ప్రార్థన చేస్తామండి? ఎలా సిద్ధపడాలో తెలియకుండానేనా? దేవుని యొక్క సత్య వాక్య సారమును గుండెల్లో నింపుకొని దేవుని కొరకు మనము సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సందేశమునకు మనము మన హృదయములలో ఏమాత్రమును కూడా స్థలము అనేది ఇవ్వకుండా కల్పించబడిన వాటి వైపునకు మన యొక్క ఆలోచనలను మనస్సును త్రిప్పుకొని మనుషులు కల్పించిన వాటి మీద నిలబడి అదే పునాదిగా ఏర్పాటు చేసుకొని క్రీస్తు రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పడము ఆత్మ వంచన కాదా? నిజముగా అది సిద్ధపాటేనా? సిద్ధపాటును గూర్చి బోధించుచున్న అనేక మంది సిద్ధపడకుండా సిద్ధపాటును గూర్చి బోధిస్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదమో చూడండి. సిద్ధపడకుండానే సిద్ధపాటు కలిగి ఉన్నామని అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎంత హాస్యాస్పదమో! ఇది మనకు చాలా వేదనకరమైన విషయం. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు చెబుతున్న మాట జాగ్రత్తగా మనం గమనించాలి. మత్తు నుండి మనము బయటికి రావాలి. బలమైన సంగతులను నేను మీకు చెప్పాలనుకున్నాను, కానీ
మీరు ఈ సంగతులను గ్రహించలేరు అనేశాడు. మీరు మంధులయున్నందున విషద పరచుట కష్టము అనేశాడు. ఇప్పుడైనా ఆ యొక్క స్థితిలో నుండి బయటికి రావడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ప్రభువా, నా మత్తు వదిలిపోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీద కుమ్మరించండి, నీ వాక్య అగ్ని చేత నేను నింపబడినట్లు పరిశుద్ధాత్మ కార్యమును నాలో జరిగించుమని పరిశుద్ధాత్మ దేవుని మీద లేఖన క్రీస్తు మీద మనము ఆధారపడదాం. లేఖన క్రీస్తు పాదాలు పట్టుకోవాలండి. మనం ఎంతకాలం మనుష్యుల ఘనతలను కోరుకుంటూ కల్పించబడిన సంగతుల మీద ఆధారపడుతూ కాలాన్ని వృధా చేస్తూ, ఏమండి, వృధాగా కాలం అంతటిని ఎలా పోనిస్తారు? ఇప్పుడైనా మారాలి, ఇప్పుడైనా ఆలోచన విధానము మారాలి, ఇప్పుడైనా లేఖన క్రీస్తును మన కన్నులారా చూడాలి. నువ్వు నిజముగా శిష్యుడవైతే దేవుని వాక్యమునకు లోబడతావు. నిజముగా నువ్వు శిష్యుడవుగా ఉండగలిగితే లేఖన క్రీస్తునకు నీ హృదయములో అవకాశం ఇస్తావు. లేఖన స్వరమును వినగలుగుతావు. శిష్యుడు చేసే మొట్టమొదటి పని అదే. ముందు వింటాడు, ముందు వినాలి. ముందు నీవు వినగలిగితే ఆ లేఖనమే నిన్ను సత్యమునకు లోబడినట్లు చేస్తోంది. సత్యములో నువ్వు ప్రతిష్ఠితుడు కావడానికి ఆ లేఖనమే నీకు అవకాశం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖన క్రీస్తు పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రియ దేవుని బిడ్డలారా రండి. పసిపిల్లలుగా ఆలోచించడం మానేసి పెద్దవారిలా ఆలోచించడం నేర్చుకోండి. మోషే పెద్దవాడైనప్పుడు, పౌలు భక్తుడు నేనిప్పుడు పెద్దవాని వలె ఆలోచించుచున్నానన్నాడు. ఆ లేఖనములను గ్రహించి ఇప్పుడే మనస్సు మార్చుకొని లేఖనముల పట్ల విధేయతతో వినమ్రతతో లేఖనమయున్న యేసయ్య నన్ను క్షమించు, ఈ దినమే నేను లేఖనము బయలుపరచిన ప్రకారముగా నేను వయస్సు వచ్చిన వ్యక్తిగా ఆలోచిస్తాను. బలమైన ఆహారము నాకు కావాలని నేను కోరుకొనుచున్నాను. బలమైన ఆహారము చేత నన్ను నింపి నన్ను పునాది మీద నిలబెట్టు. నీ వాక్య బలముతో నింపు. నీ కొరకు నేను బలముతో సాగునట్లుగా సహాయము చేయుమని యేసయ్య పాదాలు పట్టుకుందాం, శక్తితో నడుద్దాం. ఆ దేవుని కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధ పరమ తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమున వాక్య సేవకులైన వారు ఉన్నారు అని ఒక విషయమును ప్రభు నువ్వు మాకు బోధిస్తూ వాక్య సేవకుల ద్వారా బయలుపరచబడిన సందేశం వయస్సు వచ్చిన వారికి అర్థమవుతుంది అని తేటగా నీవు మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, బాప్తిస్మము తీసుకున్న ఆ దినము నుండి ప్రభువ 30-40 ఏళ్ల అనుభవం ఉన్నదని చెప్పుకునే వ్యక్తులు ఇంకనూ తండ్రి పాలు త్రాగుతూనే ఉన్నారు. మూల పాఠములే తెలియనటువంటి పరిస్థితులలో కాలమును గడుపుతూ ఉన్నారు. ఇది ఎంత వేదనకరము తండ్రి. హృదయములో ఎంతో బాధ వేదన కలుగుతుంది స్వామి. బాప్తిస్మము యొక్క వయస్సు మాత్రమే పెరిగింది కానీ ఏ విధమైన రక్షణానుభవము లేదు, సత్యము పట్ల అవగాహన లేదు, పునాది సిద్ధాంతము లేదు, మూల స్తంభములను గూర్చిన అవగాహనే లేక ప్రభువా ప్రార్థిస్తున్నాను. దేవునికి కానుకలు సమర్పిస్తున్నాను. కేవలము ప్రభువా ఈ స్థితిలో మాత్రమే ఉంటూ
నేను రక్షణలో ఎంతో ఎదిగిపోయాననే పరిస్థితుల్లో ఈనాడు అనేక మంది కాలం గడుపుతూ ఉన్నారు గనుకనే తేటగాని వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నావు. పసిపిల్లల మనస్తత్వముతో అనేక మంది జీవిస్తున్నారు. అత్యవసరంగా వారు మారు మనసు పొందాలి అని, వయసు వచ్చిన వ్యక్తులుగా మారిపోవాలని ప్రభువును మాట్లాడుతున్నాం. ఈనాడు తండ్రి వాక్య సేవకులైన వారు, ఈ ప్రత్యక్షత కలిగిన వారు ఎంతగా బోధించుచున్నప్పటికీ అనేక మంది అర్థం కాకపోవడానికి అసలు కారణమేంటో తేటగా లేఖనముల ద్వారా మాట్లాడేందుకు స్తుతులు చెల్లిస్తున్నారు. ఈ సందేశము తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభు విన్నారు, అందరి హృదయములు తెరవబడునుగాక. వయసు వచ్చిన బిడ్డలుగా ఆలోచించుదురుగాక. వాక్య సేవకులైన వారి ద్వారా ప్రకటించబడినటువంటి దివ్య సందేశమును గ్రహించి ఆ పునాది మీద నిలిచిన వ్యక్తులుగా సత్య సిద్ధాంతమును అవలంబించి శక్తితో ముందుకు సాగునుగాక. నీవు ఇచ్చినటువంటి సందేశము ద్వారా అనేక మంది ఆలోచించి ప్రభువా మనస్సు మార్చుకొని బలముతో ముందుకెళ్ళడానికి కృపను చూపు. ప్రతి బిడ్డను కూడా ఈ వాక్య సత్యమునికి అప్పగించుకొనుచుండగా ప్రతి బిడ్డ తండ్రి నీకు లోబడి జీవించున్నట్లుగా, నీ వాక్యమునకు లోబడి జీవించున్నట్లుగా కృపను చూపమని, వాక్యములో ఉన్న ఆత్మచేత ధన్యులు కావడానికి కృపను చూపమని యేసునామమున అడుగుచున్నాను పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.